ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఆది కాండం 17వ అధ్యాయం 2వ వచనం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలని యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. అంటే అత్యధికముగా ఎక్కువగా మనం ఆశీర్వదింపబడాలని, ఎక్కువగా మనము దేవుణ్ణి సేవిస్తే మనం ఆశీర్వదింపబడతామండి. ఈ లోకపు ఆశీర్వాదాలు మనకి శాశ్వతంగా ఉండవు. దేవుడు మనకి శాశ్వతమైన ఆశీర్వాదం ఏదంటే పరలోక రాజ్యం అండి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో యుగ యుగాలు గడుపుతామో అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి ఈ లోకంలో శ్రమలు పడాలి, బాధలు పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, ఈ లోకంలో అనేకమైన నిందలు పడాలండి. మనం ఈ లోకంలో ఎప్పుడైతే ఆ శ్రమలన్నీ మనం ఓర్చుకుంటామో మనకు పరలోక రాజ్యం వస్తుంది. ఈ లోకంలో ఒక మంచిది కావాలంటే ఖచ్చితంగా ఒకటి వెనకాల కష్టం అనేది ఉంటుంది. మనకి సులభంగా ఏది వస్తే అది మనతో శాశ్వతంగా నిలబడదండి. కాబట్టి మనం ఈ లోకంలో కష్టపడాలి. మనకి ఏదైనా ఒక ఉద్యోగం కావాలంటే చిన్నప్పటి నుంచి చదవాలి, అదేవిధంగా ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూకి పోయి అక్కడ క్వాలిఫికేషన్ అయిన తర్వాతే మంచి మంచి ఉద్యోగాలు మనకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ లోకంలో మనం కింద పడేటువంటి జీవితం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఓటిని మనం అధిగమిస్తామో, ఓటిని ఎప్పుడైతే జయిస్తామో మనం యేసుక్రీస్తు వారి బిడలుగా ఉంటాం. అయితే దేవుడు వాక్యం ఎల్లప్పుడూ మనము చదివేటువంటి బిడలుగా ఉండాలి, ధ్యానించాలి. ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి బిడలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో మనం దేవుడితో మాట్లాడినట్టండి. బైబిల్ చదువుతాము, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క సాతాను శోధన వెళ్ళిపోవాలంటే మనం ప్రతి ఒక్క రోజు మన మనస్సాక్షిని దేవుడు ముందు పెట్టి కడుక్కునేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో సాతాను అనేక మాలిన్యపు వస్త్రాలు, అంటే పాపపు వస్త్రాలు, ఈ లోకం పాపంతో నిండిపోయింది. మనం ఎటువైపు పోయినా మంచి అనేది ఉండదు. అన్యాయానికే రోజులున్నాయి, పాపం చేసే వాళ్ళకే రోజులున్నాయి, ఈ లోకంలో తప్పుడు వాళ్ళకే రోజులున్నాయి. మంచి వారికి, దేవుని బిడ్డలకి, అదేవిధంగా దేవుడు వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి అవమానం తప్ప మంచి లేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతికితే మనకంత మేలు. కాబట్టి యేసుక్రీస్తు వారి చేతుల్లో, మనం దేవుని చేతుల్లో అత్యధికంగా అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి యేసే, మేము మీ ద్వారా ఆశీర్వదింపబడాలయ్యా. ఈ లోకంలో మనుషుల ద్వారానో, డబ్బు ద్వారానో, లేదా సాతాను ద్వారానో మేము ఆశీర్వదింపబడితే మేము ఈ లోకంలో అమాంతంగా కూలిపోతాం. మేము ఈ లోకంలో అమాంతంగా యేసే పాతాళంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మేము మీ చేతుల్లో పెరగాలయ్యా, నీ బిడ్డగా ఉండాలయ్యా, నీ కుమారుడుగా ఉండాలయ్యా, నీ సొత్తుగా ఉండాలయ్యా, నీ ఆయుధంగా ఉండాలయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ధవల వనుడ స్తోత్రం, రత్నం వనుడ స్తోత్రం, ప్రకాశమానమైన వేకు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన పట్టణము, మీ పరలోకము మా కోసం సిద్ధపరచడానికి మీరు వెళ్ళారయ్యా. మేము తగిన జీవితాన్ని పొందుకొనున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. మన పాపం తీసివేయండి, పరిశుద్ధంగా జీవించే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి. వాళ్ళిద్దరయ్యా వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని యవన బలాన్ని వేసి మీకు సమర్పించుకునే మంచి మనసును దయచేయమని, మమ్మల్ని అభివృద్ధి చేయాలని మీరు ఆశపడుతున్నారు. మా జీవితాన్ని మా చేతుల్లో పెట్టి నాశనం చేసుకోకుండా మా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టే మంచి మనసుని మాకు దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఇది కాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.